మేడం ప్రధానంగా ఎలక్షన్ల దగ్గరికి వచ్చేసాయి కాబట్టి ఎలా ఉండబోతుంది ఈసారి విశాఖ ఎంపీ చాలా ప్రెషియస్గా తీసుకున్న రెండు పార్టీలు కూడా ఎందుకంటే భరత్ స్ట్రాంగ్ అభ్యర్థి అదేవిధంగా బొత్స ఝాన్సీ గారు రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఎలా ఉండబోతుంది విజయ అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయండి ఏం చెప్తారు భరత్ బలంగా ఉన్నారని ఎవరు చెప్పారండి? గత ఎలక్షన్లో భరత్ ఓడిపోయారు కదా. అంటే ప్రజలు రిజెక్ట్ చేసినట్టే కదా. రిజెక్ట్ చేసిన పర్సన్ని మళ్ళీ పెట్టారు అని అంటే అది వాళ్ళ క్యాలిక్యులేషన్లో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి ప్రజలు వద్దు అని రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రయత్నించడం అనేది వాళ్ళ యొక్క ఆలోచన విధానానికి వదిలేస్తున్నాను. ఇప్పుడు బొత్స ఝాన్సీ గారు అనుకుంటే షీఈ్ ఎ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, డబుల్ PhD చేశారు. యువతకి కానీ లేకపోతే పార్లమెంటులో వెళ్ళి రేపొద్దున మాట్లాడగలిగే కెపాసిటీ ఆవిడకి ఉంది. చాలామంది గతంలో ఎంపీలను చూసుకోండి, వాళ్ళకి అంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు. అదేవిధంగా ప్రజలు ఏ సమస్యల మీద పోరాడాలి, ఏ సమస్య మీద పార్లమెంటులో చర్చించాలన్న మినిమం నాలెడ్జ్ లేకుండా కూడా ఎలక్ట్ అయిపోయి వెళ్ళిన ఎంపీస్ చాలామంది ఉన్నారు. బట్ ఒక మహిళగా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్న విషయం, అండ్ షీఈ్ ఏ సోషల్ యాక్టివిస్ట్, అండ్ నేను కూడా ఒక సోషల్ యాక్టివిస్ట్గా ఒక వ్యక్తిని రాజకీయంగా కాకుండా ఒక సోషల్ యాక్టివిస్ట్గా పనిచేయాలన్న ఆలోచనతో ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రజలకి అండగా దండగా నిల్చుంటారు. సో ఆ క్వాలిటీ నేను బొత్స ఝాన్సీ గారిలో చూశాను. సో తనైతే మాత్రం డెఫినెట్గా ఈసారి ఎవరైతే నిలబడుతున్న మిగతా ఎంపీల కన్నా 100% రైట్ చాయిస్. అదే అంటున్నాను, ఒక మహిళని ఉత్తరాంధ్రలో ఒక బీసీ మహిళని ఒక ఎంపీ స్థానాన్ని కల్పించి ఆవిడని పార్లమెంట్కి పంపించాలని ఒక ఆలోచనే రైట్ చాయిస్. సో డెఫినెట్గా ఝాన్సీ గారి మనస్తత్వం మేము కూడా దగ్గరుండిగా చూసాం కాబట్టి డెఫినెట్గా ఆవిడ హై మెజారిటీతో విన్ అవుతున్నారని నేనైతే నమ్ముతున్నాను పర్సనల్గా.